టాటానగర్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో మంటలు కలకలం రేపాయి. ప్రయాణికుల్ని పరుగులు పెట్టించాయి. అలర్ట్గా లేకపోతే భారీగా ప్రాణనష్టం జరిగుండేది. టాటానగర్ నుంచి ఎర్నాకుళం వెళ్తున్న ఎక్స్ప్రెస్ ట్రైన్ అనకాపల్లి జిల్లా ఎలమంచిలి వద్దకు రాగానే ఏసీ బోగీల్లో మంటలు చెలరేగాయి. ఇది గమనించిన ప్రయాణికులు వెంటనే చైన్ లాగడంతో ట్రైన్ ఆగింది. హుటాహుటిన అంతా కిందకు దిగిపోయారు. ఇలా ప్రయాణికులు దిగగానే మంటలు పూర్తిగా వ్యాపించి M1, B2 బోగీలు పూర్తిగా కాలిపోయాయి. హుటాహుటిన అనకాపల్లి నుంచి 4 ఫైర్ ఇంజిన్లను రప్పించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మొదట B1 బోగీలో మంటలు చెలరేగినట్టుగా ప్రయాణికులు చెప్తున్నారు. ఎలమంచిలి స్టేషన్లో ట్రైన్ నిలిపివేసిన తర్వాత ఇతర కోచ్లను ఈ 2 బోగీల నుంచి వేరు చేశారు లోకో పైలట్. ఈ ప్రమాదంలో ఒకరు సజీవ దహనమయ్యారు. ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. రైట్, ఘటనా స్థలానికి రైల్వే సేఫ్టీ టీమ్ చేరుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ లో అప్డేట్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, సిచ్యువేషన్ ఏంటి? రైల్వే సేఫ్టీ కమిషన్ సంబంధించిన సీనియర్ అధికారులు ప్రస్తుతం యలమంచిలి రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. ప్రమాదానికి కారణమైన 2 బోగీలను పరిశీలించారు. FSL నుంచి వచ్చిన నిపుణులు 2 టీమ్స్ వస్తున్నాయి. ఆ 2 టీంలు కూడా కీలకమైన ఆధారాలను సేకరించబోతున్నాయి. ప్రస్తుతం ఏదైతే మనం చూస్తున్నామో ఇదే టాటానగర్ ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ అర్ధరాత్రి 12:55 సమయంలో యలమంచిలి రైల్వే స్టేషన్ కు సమీపంగా వచ్చినప్పుడు 2 బోగీలలో ఏసీ కోచ్లకు సంబంధించి 2 బోగీలలో స్వల్పంగా పొగలు వచ్చాయి. పొగలను ప్రయాణికులు గుర్తించి లోకో పైలట్ కు సిబ్బందికి కూడా సమాచారం ఇచ్చారు. అప్పటికే లోకో పైలట్ అలర్ట్ అయ్యారు. ఆయన యలమంచిలి రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చిన తర్వాత ట్రైన్ ను నిలిపివేశారు. ఆ సమయంలోనే అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. పెద్ద ఎత్తున మంటలు రావడంతో పాటుగా బ్లాంకెట్స్ అన్ని కూడా కాలిపోవడం, తర్వాత క్రమంగా సీట్లకు మంటలు వ్యాపించి మొత్తం బోగీలన్నీ కూడా పూర్తిగా దగ్ధమైపోయాయి. 3 గంటల పాటు ఆ అగ్ని కీలల్లోనే బోగీలు ఉండిపోవడంతో తీవ్రమైన ఆందోళనకు గురయ్యారు. 2 బోగీలకు సంబంధించి దాదాపుగా 135 మందికి పైగా ప్రయాణికులు ఆ సమయంలో ఉన్నారు. ఇన్సిడెంట్ తీవ్రతను గుర్తించిన తర్వాత ఒక ప్రత్యక్ష సాక్షి ఎన్టీవీతో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడారు. ఆయననే ఆ బోగీల్లో ఉన్న మిగిలిన ప్రయాణికులందరినీ కూడా అలర్ట్ చేయటం, ఆ అలర్ట్ చేసిన కారణంగా ప్రమాద తీవ్రత తగ్గింది. విశాఖపట్నానికి చెందిన ఒక ప్రయాణికుడు, ఆయన 71 సంవత్సరాల వృద్ధుడు, ఆయన బయటకు రాలేని కారణంగా ఆయన ఆ దట్టమైన పొగలో చిక్కుకొని ప్రాణాలను కోల్పోయినట్టుగా అధికారులు నిర్ధారించారు. ఇక మిగిలిన వాళ్ళంతా కూడా సురక్షితంగా ఉన్నారు. పొగ కారణంగా కొంతమందికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. వారందరినీ కూడా తక్షణమే యలమంచిలిలో ఉన్న ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స తర్వాత కొంతమందికి అవసరమైన చికిత్స చేసిన తర్వాత వారందరినీ కూడా ఇక్కడి నుంచి ఎర్నాకుళం వెళ్లడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేశారు. ప్రస్తుతం ఏదైతే ఎర్నాకుళం ట్రైన్ యలమంచిలి రైల్వే స్టేషన్ లో ఆగి ఉందో అదే రాత్రి ప్రమాదానికి గురైంది. ఆ ట్రైన్ ను ఇప్పుడు ఆ బోగీలు ఏదైతే అగ్నికి ఆగుతైన బోగీలు ఉన్నాయో ఆ రెండింటిని కూడా తొలగించి ఆ మిగిలిన ట్రైన్ ను గమ్యస్థానానికి తరలించే ప్రయత్నాన్ని అధికారులు చేస్తున్నారు. సంఘటన స్థలంలో పూర్తిగా సీజ్ అయ్యింది. ఆ ప్రాంతాన్ని FSL రిపోర్ట్స్ వచ్చే వరకు కూడా ఆ బోగీలను అక్కడే ఉంచే అవకాశం ఉంది. ప్రాథమికంగా FSL టీమ్స్ వచ్చి ఆధారాలను సేకరించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ప్రాథమిక కారణాలు విశ్లేషించుకున్నప్పుడు అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండవచ్చునని భావిస్తున్నప్పటికీ దానిని నిర్ధారించడానికి మరికొంత సమయం పడుతుందని అధికారులు చెప్తున్నారు. ఇది టాటానగర్ నుంచి ఎర్నాకుళం వెళ్తుంది. ఒక విధంగా చాలా సుదూర మార్గం, అంటే 3-4 రాష్ట్రాల మీదుగా వెళ్లే ట్రైన్ కావడంతో దీని హారిజన్ నుంచి ఇప్పటి వరకు ఎంతమంది ప్రయాణికులు ఎక్కారు, వారికి సంబంధించిన డేటాను కూడా అనలైజ్ చేస్తున్నారు. అలాగే ఫోన్ కాల్స్ కి సంబంధించి ఎవరైతే ప్రయాణికులు ఉంటారో ఆ సమయంలో ఎవరెవరు కాల్స్ ఉన్నాయి, ఏ ట్రాకింగ్ లో ఉన్నాయనే దాన్ని కూడా రైల్వే అధికారులు కానీ లేకపోతే GRP
మిగిలిన విభాగాలన్నీ కూడా పరిశీలిస్తున్నాయి. ఇక సున్నితమైన అంశం రైల్వేలకు సంబంధించి చాలా కీలకమైన ట్రైన్ ఇది. ఇలాంటి ప్రమాదం జరగటం, అందులోనూ ఎర్నాకుళం వెళ్లే లాంగ్ ట్రైన్ కాబట్టి దీంట్లో జరిగిన ఇన్సిడెంట్ అగ్ని ప్రమాదాన్ని వివిధ కోణాల్లో అధికారులు విశ్లేషించుకుంటున్నారు. రైల్వే వర్గాలు కావచ్చు, సేఫ్టీ కమిషన్ నుంచి కానీ లేకపోతే స్థానిక పోలీసులు కూడా ఇప్పటికే కొంత సమాచారాన్ని సేకరించున్నారు. పూర్తి సమాచారం వచ్చిన తర్వాత వాటన్నిటిని నిర్ధారణ చేసుకున్న తర్వాత ఒక ప్రకటన విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. ప్రస్తుతానికి 2 బోగీలు ఏవైతే తీవ్రంగా అగ్నికి ఆవుతైన కారణంగా తీవ్రంగా దెబ్బతిని ఉన్నాయో ఆ పూర్తిగా కాలిపోయిన బోగీలు ఏవైతే ఆ 2 బోగీలను ఇక్కడనే ఉంచేసి మిగిలిన ట్రైన్ను యథావిధిగా తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఆల్టర్నేటివ్గా ప్రయాణికులకు సంబంధించిన ఆల్టర్నేటివ్గా మరో ట్రైన్ కూడా సమీపంలో ఉన్న స్టేషన్లో ఏర్పాటు చేసినట్టుగా రైల్వే వర్గాలు చెప్తున్నాయి. అక్కడి నుంచే వారందరినీ కూడా తరలిస్తున్నారు. అయితే విశాఖపట్నం నుంచి గుంటూరు వైపు, విజయవాడ వైపు వెళ్లాల్సిన కొన్ని రైళ్లు ఆలస్యం అవుతున్నాయి. యలమంచిలి స్టేషన్లో ఆగాల్సిన 4-5 ట్రైన్లను రెగ్యులేట్ చేశారు. దువ్వాడ, యలమంచిలి, అనకాపల్లి దగ్గర కొన్ని ట్రైన్లను ఆపివేశారు. వాటన్నింటిని కూడా షార్ట్ టర్మినేషన్ తర్వాత వాటిని ప్రయాణాన్ని అనుమతించే అవకాశం ఉంది. ఇక ప్రమాద తీవ్రతను చూసినప్పుడు ఖచ్చితంగా ఇదే కానీ విండ్ స్పీడ్ ఉన్నా లేకపోతే సమ్మర్లో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగి ఉన్నా దాని తీవ్రత కానీ ప్రాణ నష్టం కానీ పెరిగిపోయి ఉండేది. అదృష్టవశాత్తు ఆల్మోస్ట్ ఇంకా ఎక్కువ మంది ప్రయాణికులు నిద్రలో ఉన్నప్పటికీ కొంతమంది మేల్కొనే ఉన్న కారణంగా ప్రమాద తీవ్రతను గుర్తించడం కానీ లేకపోతే వీలైనంత వరకు వారందరినీ బయటకు తరలించే ప్రయత్నం చేయడం కానీ జరిగింది. కానీ కీలకమైన డాక్యుమెంట్స్ కావచ్చు లేకపోతే సామాగ్రి ఏదైతే ప్రయాణికులకు ఉంటుందో లగేజ్ ఉంటుందో లగేజ్ మొత్తం పూర్తిగా దెబ్బతింది. ఆ సమయంలో ప్రాణాలను కాపాడుకోవడం కోసం ఎఫర్ట్స్ పెట్టాల్సి వచ్చింది. వారంతా కూడా ప్రాణభయంతో పరుగులు తీశారు. బయటకు వెళ్ళిన తర్వాత ఇప్పుడున్న రైల్వే దగ్గర ఉన్న సమాచారాన్ని తీసుకున్న తర్వాత టీటీల దగ్గర ఏదైతే సమాచారం ఉంటుందో చార్ట్స్ ఆధారంగా పూర్తి వివరాలను బేరీ చేసుకున్న తర్వాత అందరూ సురక్షితంగానే ఉన్నారు. విశాఖకు చెందిన ఒక 71 సంవత్సరాల ప్రయాణికులు మాత్రమే ప్రాణాలను కోల్పోయినట్టుగా నిర్ధారించుకున్నారు. అయితే ప్రమాద తీవ్రత చూసినప్పుడు మాత్రం చాలా భయానకంగా కనిపించిందని అధికారులు చెప్తున్నారు. ఆ 3 ఫైర్ ఇంజిన్లు దాదాపుగా 2 గంటల పైన శ్రమిస్తే తప్ప మంటలు అయితే అదుపులోకి రాసినప్పటికీ కూడా ఆ స్మోక్ వస్తున్న పరిస్థితి ఉంది. ఆ రైల్వే స్టేషన్ చాలా కీలకమైంది. యలమంచిలి రైల్వే స్టేషన్లో రోజు వందల సంఖ్యలో రైళ్లు రాకపోకలు సాగిస్తుంటే ఇటువంటి చోట ఇన్సిడెంట్ జరిగినప్పుడు అధికారులు అప్రమత్తం అవడానికి ఆస్కారం కలిగింది. నైట్ పెట్రోలింగ్ టీమ్స్ కానీ లేకపోతే ఫైర్ సంబంధించిన అధికారులు కానీ తక్షణమే రెస్పాండ్ అయిన కారణంగా ప్రమాద తీవ్రత నియంత్రించగలిగాం. ఒక విధంగా చాలా అదృష్టమనే చెప్పాలని పోలీసు అధికారులు చెప్తున్నారు. సీనియర్లు చెప్తున్న సమాచారం ప్రకారం ఇన్సిడెంట్ కానీ మార్గ మధ్యలో ఎక్కడైనా జరిగి ఉన్నా లేకపోతే ఆ టైంలో విండ్ స్పీడ్ కానీ ఉంటే నష్ట తీవ్రత చాలా ఎక్కువగా ఉండేది. ప్రస్తుతం ఇదే ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ బోగీలు ఏవైతే ఉన్నాయో ఆ బోగీలను తీసివేసి మిగిలిన ట్రైన్ను యథావిధిగా పంపించే ప్రయత్నాన్ని అధికారులు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి మరికొద్దిసేపట్లోనే ట్రైన్ ఇక్కడి నుంచి ప్రారంభం కాబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే ఈ ప్రమాదం పైన అలర్ట్ అయింది.